నా పేరు శ్రీరామ్ శర్మ. కేంద్ర ప్రభుత్వము కిరాయిదారుడికి 7 హక్కులు కల్పిస్తూ ఒక చట్టం చేసింది. ఈ 7 హక్కులు కిరాయిదారుడికి ఉన్నట్టు ల్యాండ్లార్డు కూడా గ్రహించాలి. కేంద్ర ప్రభుత్వం ఈ రెంటల్ రూల్స్ 2026 నుంచి చేయడానికి ముఖ్య కారణము కిరాయిదారుడికి న్యాయం చేకూర్చాలనే సదుద్దేశంతో. ఈ కొత్త రూల్స్ ప్రకారము ఇటు ల్యాండ్లార్డు అటు టెనెంటు ఇద్దరూ కూడా రెంట్ అగ్రిమెంటు 60 రోజుల లోపల ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్టర్ చేసుకోవాలి. ఉట్టిగా రాసుకోవడమే కాదు, అది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. ఈ కొత్త రూల్స్ వల్ల సెక్యూరిటీ డిపాజిట్ టెనెంట్ ఎంత తీసుకోవాలి ల్యాండ్లార్డు, ఏ విధంగా రెంట్ పెంచాలి ల్యాండ్లార్డు, ఒకవేళ ఇద్దరి మధ్య ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే సాధ్యమైనంత వరకు త్వరగా సెటిల్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి అని చేయడం జరిగింది. అదేవిధంగా కిరాయిదారుని ఏ విధంగా ఎవిక్ట్ చేయాలి, ఇల్లు ఏ విధంగా రిపేర్ చేయాలి, ఏ విధంగా ఇన్స్పెక్ట్ చేయాలి ల్యాండ్లార్డు అని టెనెంట్ రూల్స్ను కూడా చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉండే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు డిజిటల్ పద్ధతిలో అంటే ఆన్లైన్ ద్వారా టెనెంట్ అగ్రిమెంట్ రిజిస్టర్ చేయాలి అని రూల్స్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఒకవేళ ఈ రెంటల్ అగ్రిమెంటు ఆన్లైన్లో రిజిస్టర్ చేయకపోతే 5,000 పెనాల్టీ చెల్లించవలసి వస్తుంది. ఎట్టి పరిస్థితిలోనూ టెనెంట్ నుంచి ల్యాండ్లార్డ్ సెక్యూరిటీ డిపాజిట్గా కేవలం 2 నెలల అద్దె మాత్రమే తీసుకోవాలి. డొమెస్టిక్ అయితే 2 నెలలు, అదే కమర్షియల్ అయితే 6 నెలలు అద్దె అడ్వాన్స్గా తీసుకోవాలి డిపాజిట్. ల్యాండ్లార్డ్ 12 నెలల తర్వాత మాత్రమే అద్దె పెంచే హక్కు కలిగి ఉన్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు అద్దె పెంచడానికి వీల్లేదు. కేవలం అద్దెకి ఇచ్చిన 12 నెలల తర్వాతనే చేయాలి. ల్యాండ్లార్డ్ టెనెంట్ అనుమతి లేకుండా ఇంట్లోకి ఇన్స్పెక్ట్ చేయడానికి రాకూడదు. పోలీస్ వెరిఫికేషన్ కిరాయిదారుడు ఎటువంటి వాడు, ఏమైనా కేసులు ఏమైనా ఉన్నాయా అని చేయాల్సిందే. ఇంటి ఓనరు బలవంతంగా కిరాయిదారుని ఖాళీ చేయించడానికి వీల్లేదు, తాళాలు వేయడానికి వీల్లేదు, కరెంటు లేదా వాటర్ ఆఫ్ చేయడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ. 30 రోజుల లోపల ల్యాండ్లార్డ్ ఇల్లు రిపేర్ చేయించుకు తీరాలి. ఒకవేళ ఇల్లు ఏదైనా ఉంటే కంపల్సరిగా రిపేర్ చేయవలసిందే. ఇది కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది భారత ప్రభుత్వం.